పార్లమెంట్ వర్షాకాల సమావేశాల రెండవ రోజు విపక్ష పార్టీల ఆందోళనల కారణంగా లోక్సభ రేపటికి వాయిదా పడింది. ఇండియా కూటమి నేతలు బీహార్లో ఎన్నికల ఓటర్ జాబితా సవరణ, ఆపరేషన్ సింధూర్, పహల్గాం ఉగ్రవాద దాడి వంటి అంశాలపై చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సభ మొదలైన కొద్ది నిమిషాల్లోనే విపక్ష సభల నిరసనతో మధ్యాహ్నం 12 గంటల వరకు, ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. అయినా నిరసనలు కొనసాగడంతో సభను రోజంతా వాయిదా వేసి రేపు ఉదయం 11 గంటలకు తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు విపక్షాల చర్చకు డిమాండ్ చేస్తూనే సభను सदन को इस तरीके से डिस्टर्ब करना ये तो बहुत आपत्तिजनक है और वो चर्चा मांग रहे हैं. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు విపక్షాల చర్చకు డిమాండ్ చేస్తూనే సభను నడవనీయకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈ ఆందోళన నడుమ రాజ్యసభలో షిప్పింగ్ డాక్యుమెంటేషన్ చట్టాలను ఆధునీకరించే ల్యాండింగ్ బిల్లు ఆమోదం పొందినప్పటికీ లోక్సభలో వాయిదా తీర్మానాలపై చర్చ జరగలేదు. ये बिजनेस एडवाइजरी कमेटी में हम लोग जो बात करते हैं और सबने कहा कि ये प्लकार्ड लेकर के सदन में नहीं आएंगे, फिर ये अपने एमपीओ को ये पोस्टर बैनर लेकर के सदन को इस तरीके से डिस्टर्ब करना ये तो बहुत आपत्तिजनक है और वो चर्चा मांग रहे हैं. हम चर्चा के लिए तैयार है. फिर ये for conservation of the carriage of goods by sea bill 2025 Shri Sarvanand Sonowal please